2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి 2వ భావంలో రాహు ఉంటారు. బుధుడు 2వ స్థానం నుంచి 3వ స్థానానికి నిజపడతారు. రవి, కుజ, శని 3 గ్రహాలు 3వ స్థానంలో ఉండి, రవి 14 ఏప్రిల్ నుంచి ఆయన 4వ స్థానంలోకి వెళ్తారు. శుక్రుడు 4వ స్థానంలో ఉంటారు. 19 ఏప్రిల్ నుంచి ఆయన 5వ భావానికి వెళ్తారు. గురు భగవానుడు 6వ స్థానంలో ఉంటారు. ఈ మాసం అంతాను 8వ భావంలో కేతు భగవానుడు అవుతే ఉంటారు. ఇది గ్రహస్థితి. ఇక్కడ మకర రాశి వారికి కుటుంబాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉండి కుజుడితో కలిసి ఉండటం మూలంగా, రవితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంతాను కుటుంబ పరంగా సమస్యలు అయితే అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. రాహువు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ధన పరంగా కూడా సమస్యలు అయితే అధికంగా ఉంటాయి. ఈ మాసం అంతాను చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం విపరీతమైన ఖర్చులు ఉంటాయి ఈ మాసం అంతాను. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గటము, దాని మూలంగా ఇబ్బందులు పడటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉన్నది. లవర్స్ కి ఈ మాసం అనేది 19 ఏప్రిల్ నుంచి చాలా బాగుంటది. ఎప్పుడైతే శుక్రుడు 4వ స్థానం నుంచి 5వ భావానికి వెళ్తారో లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. 19 ఏప్రిల్ నుంచి మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. హెల్త్ పరంగా చాలా బాగుంటది. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. కోర్టు కేసు విషయాల్లో కూడా మీకు పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక నేను చెప్పేది వర్తించదు. మీ జన్మ జాతకం బట్టి దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా సమస్యలు అయితే వస్తాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఈ మాసంలో అయితే కనుక. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు సప్తమాధిపతి నీచంలో ఉండటం కానీ, సప్తమాధిపతి ఏమన్నా చెడు గ్రహాలు దృష్టి ఉన్నా సరే, సప్తమాధిపతి బలం తక్కువగా ఉన్నా సరే, సప్తమాధిపతి దశ నడుస్తున్నా సరే, నవాంశ చక్రంలో శుక్రుడు బలం తక్కువగా ఉన్నా సరే, ఈ విధంగా పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా సమస్యలు అయితే ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. వృత్తి పరంగా మీకు దశమాధిపతి అయిన శుక్రుడు 5వ భావంలోకి మంచిగా రావటం మూలంగా, అంటే ఆయన ఓన్ హౌస్ లోకి రావటం మూలంగా వృత్తి పరంగా చాలా బాగుంటది ఈ మాసం అనేది. ప్రమోషన్స్, హైక్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్స్ ఇలాంటి అన్ని విషయాల్లోనూ పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఈ మాసం అంతా చాలా చాలా బాగుండబోతోంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉండటం కానివ్వండి, D10 చార్ట్ లో కర్మకారిణి శని బలహీనంగా ఉండటం కానివ్వండి, D1 చార్ట్ లో దశమాధిపతి శత్రుగ్రహాలతో ఉన్నా సరే, ఏ రాశిలో ఉన్నా సరే, ఏ నక్షత్రం మీద ఉన్నా సరే, ఏమైనా ఇబ్బందికరంగా ప్లేస్మెంట్ ఉన్నా సరే, మీ దశమాధిపతి ఈ విధంగా పరిస్థితి ఉంటే కనుక నేను చెప్పేది వర్తించదు. సమస్యలనే వస్తాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.